తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. శ్రీ పేరాల చంద్రశేఖరరావు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, నెహ్రూ యువ కేంద్రం ఉపాధ్యక్షులు. శ్రీ జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ రంగారెడ్డి గారు, శాసనమండలిలో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత, అలాగే ఆ పార్టీ సీనియర్ నేత. ఇక తెలంగాణలో మళ్ళీ ప్రాణహిత చేవేళ్లపై కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల బాట పడుతోంది. డిజైన్ మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇదంతా అవినీతి కోసమే చేస్తున్నారనేటువంటి ఆరోపణతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితరులంతా కూడా నిన్న ప్రత్యేకంగా సమావేశం జరుపుకున్నారు. అదే సమయంలో ఉస్మానియా ఆసుపత్రి తరలింపు వారం రోజుల్లో చేస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు. దీని మంచి చెడుల మీద ముందుగా రంగారెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు ప్రాణహిత చేయాల ఇంతకుముందు ఏదైతే డిజైన్ చేసిండ్రో దగ్గర దగ్గర 8 నుంచి 9 కిలోమీటర్ల వరకు మనకు లిఫ్ట్ లేకుండా వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ కట్టకముందు కొంతమంది చాలా పొలిటికల్ సీనియర్ లీడర్స్, ఉదాహరణకు వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు కూడా, మీరు స్పెషల్గా మీరు ఎన్నోసార్లు డిబేట్ చేసినప్పుడు మాలాంటి వారితో మీలాంటి డిబేట్ చేసినప్పుడు కూడా అది ఎట్లా వస్తుంది అన్న దాని మీద కొన్ని ప్రశ్నలు వేసింది. నేను వెంకటస్వామి గారిని ఆ రోజులలో పోయి కలిసి, నేను సార్ అది వస్తుంది సార్, ఇది చేస్తే బాగుంటుంది అని అంటే, లేదు నేను కన్విన్స్ అయ్యే వరకు చెప్పను అన్నాడు. ఈ విజిటెడ్ 5 times ఆ ప్లేస్కు పోయింది. మొదటిసారి కొంచెం దాని టెక్నికాలిటీస్, ఫార్మాలిటీస్ ఎందుకోసం అంటే మేధస్సు మనం చెప్పింది కాదు, మేధస్సు నిజంగా నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ మీద ఉండే వారికి తెలుసు. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అయితే అది ఎట్లయితుంది అనేటోళ్ళు కూడా ఉండ్రి. కాకపోతే దాన్ని అంతా టెక్నికల్గా అంతా వయబిలిటీ చేసినాక మాలాంటి వాళ్ళు మొదలు కన్విన్స్ అయినాక పెద్దలు వెంకటస్వామి గారు ఏమన్నారంటే, ఆ రోజులలో ఈ ప్రాజెక్టు మొట్టమొదలు చేయాలి, దీని పేరు అంబేద్కర్ గారి పేరే పెట్టాలి, ఇది నేను కన్విన్స్ అయ్యాను, ఇది మనకు తెలంగాణలో వస్తే చాలా విధంగా లాభం అవుతుందని ఉల్టా నా కూర్చునబెట్టి చెప్పటం, దాని డిజైన్ అంటే ఏంది, దాని ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఎన్ని టీఎంసీలు ఉంటుంది, ఎక్కడెక్కడ మనం టనల్స్ పెట్టాలి, ఏది పెట్టాలని పెద్దలు వెంకటస్వామి. నిన్న వినోద్ గారు కూడా నిన్న డిబేట్లో చెప్పారు, వాళ్ళ తండ్రి గారు చెప్పారు. దాని మీద చాలా మందికి కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ అంటే మీలాంటి వారు ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే, మీరు కాదు, నేను ఉదాహరణ జనరల్ గా నాలాంటి వాళ్ళు మీకు క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది, జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మనకు జనాలకు కానీ నిజంగా కానీ టెక్నికల్ చేసుకునే వాళ్ళకి తెలియదు. బిహెచ్ఈఎల్లో 25 లక్షల HP మోటార్లు నీకు ఎన్ని కావాలంటే అని తయారు చేస్తున్నారు. మనము పాత రోజులలో ఆయిల్ మోటార్లు కూడా తయారు చేసిన లేకుండా ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందని. ఇంకొకటి అక్కడ 1400 నుంచి 2000 TMC, 1400 నుంచి 2000 మెగావాట్స్ ఆ ఫ్లోలో మనకు వస్తుంది, అంత వస్తుంది. అయితే దాన్ని తమకు అనుకూలమైన వాదనలు భలే చేస్తారు సార్. సరే, మీరు కూడా మేధావులు వాదనని ఇట్లా గ్రైండింగ్ చేసి మీ వృత్తి ప్రకారంగా మీరు చేయటంలో తప్పులేదు. అందుకంటే నేననేది ఏంటంటే, ఈ టెక్నికల్ శాంక్షన్స్ ఇచ్చిన వారు కూడా ఆ రోజులలో అన్ని యాంగిల్లో చూసి మనకు వాటర్ గ్రిడ్కు రైతులకు 127 జిల్లాలకు పెట్టి 40 TMC వాటర్ గ్రిడ్కు పెట్టాం. ఉదాహరణకు ఇవాళ మనం కూడా వాటర్ గ్రిడ్ చేసుకుందామని కేసీఆర్ గారు అంటారు. వాటర్ గ్రిడ్కు 40 TMCకే మనకు 47,000 కోట్లు అవుతుంది. 160 TMC 1500 మెగావాట్ల కరెంటు, 1500 మెగావాట్లు ప్లస్ ఇన్ఫ్లో 9 ఏరియాలకు వెళ్ళి రావటం వల్ల దగ్గర 60-70 కిలోమీటర్ రావటం వల్ల, ప్లస్ మన ఎస్టీ బ్యాక్వర్డ్ ఏరియా, బీసీ బ్యాక్వర్డ్ ఏరియా ఒక్క విషయం బ్రీఫ్ అంటే మీ ద్వారా ప్రజలకు కూడా కొంత అర్థం కావాలంటే, మీ సార్లు చెప్పినా ఇంకా మీలాంటి ప్రశ్నలు వేసేవారు కూడా ఉంటారు కదా. మీ వాదంతో అందరూ ఒప్పుకోవాలని లేదు కదా, ఒప్పుకోవద్దని కూడా నేను చెప్పించాక ఒప్పుకోవద్దని కానీ ప్రజలకైతే తెలియాలి. అయితే ఆ ప్రాంతంలో అన్ని డిజైన్ అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఇలా 40 TMCకే దగ్గర 40 TMC వాటర్ గ్రిడ్కు 47,000 కోట్లు, 160 TMC వాటర్కు 40,000 కోట్లు, అందులో 67% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, బ్యాక్వర్డ్ ఏరియా అండ్ ట్రైబల్ ఏరియా కింద వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును అన్ని సెక్షన్స్ ఒప్పుకున్నాయి, మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. కాకపోతే 1800 ఎకరాలే అక్కడ మునుగటానికి ఉంది. దాని మీద సబ్జెక్ట్ టు వెరిఫికేషన్.
కొంత నంబరింగ్ లేదన్న తప్పుడు. దాన్ని కూడా ఇవాళ మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా మంది చెప్తున్నారు. మేము కూడా మహారాష్ట్ర పౌరత్వం ఉత్తరం, అందులో కూడా మహారాష్ట్రలో కూడా ఏదైతే బీజేపీ ముఖ్యులు ఉన్నారో, ఏదైతే వాళ్ళు పెద్దలు ఉన్నారో, వాళ్ళకి ఇవన్నీ మేము చెప్పుకొని పోయినప్పుడు పర్సనల్ కొంతమంది మాలాంటి వాళ్ళని పోయి చెప్పినప్పుడు, అరే దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది, మీరు ఇప్పుడు ఏం మాట్లాడవాకండి, మేము దీన్ని తప్పకుండా మా పార్టీ తరఫుకి కూడా కన్విన్స్ చేస్తాము, మీరు కావాలంటే 1 monthలో మహారాష్ట్ర బీజేపీకి ఇట్లా అడ్డం పెట్టి పొడి పెట్టి కొట్లాడాలని కూడా మేము మాకు సబ్జెక్ట్ తెలవాలని. అందులో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఇష్యూ అది కాదు కదా, ఇష్యూ ఆల్రెడీ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చేస్తూ ఉత్తరం రాసింది, అది ఒక ఇష్యూ. అయితే మీరు ఇప్పుడు అది ప్రాజెక్టు సాధ్యం అవుతుందా కాదా అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. సరే సాధ్యం అవుతుందని ఇప్పుడు మీరు వాదిస్తున్నారు. అయితే కేసీఆర్ గారు కూడా జాతీయ హోదా అడిగారంటే సాధ్యం అవుతుందని నమ్మే కదా. కానీ కేసీఆర్ గారు కాదు అయితే మహాభోగాళ్ళం అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే మాట మీద ఉన్నాం, అది కష్టసాధ్యం. అది 50,000 కోట్లు తీసుకొచ్చి ఏడవుతుంది, 6,000 మెగావాట్ల విద్యుత్ కావాలి, ఇది ఎట్లా అవుతుంది అనేది ఒకటి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పొలిటికల్ గా కరప్షన్ ఎలిమెంట్ ని, నేను అడిగే ప్రశ్న, మీరు కరప్షన్ ఎలిమెంట్ ని ఎట్లా చొప్పించి డిజైన్ మార్చడానికి మీద కరప్షన్ ఎలిమెంట్ ఎట్లా చూపిస్తారన్నది నా ప్రశ్న. మీరు అది నన్ను చెప్పకండి, మీరు మధ్యలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే నేను చెప్పినాక మీరు క్లుప్తంగా చెప్తారు, ఎందుకంటే ప్రజలకు కూడా పోవాలి కదా కాంగ్రెస్ పరిస్థితి. అయితే డిజైన్ మార్చడం ఎట్లుందంటే, మనమేమో ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తేవాలంటున్నాం, దీని కిందికి వెళ్ళి నీళ్ళు తెచ్చి దీన్ని కరెంటు పెట్టి దానికి వెళ్ళి మళ్ళీ కిందికి తేవాలంటారు. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకున్నాను. నెత్తికెళ్ళి తెచ్చి కాళ్ళకెళ్ళి మళ్ళీ నెత్తికి పెట్టి నెత్తి నుంచి కాళ్ళకి తెస్తా అంటే దాంట్లో మర్మం ఏముంది, మహానుభావ అని అడుగుతున్నారు అందరు, ప్రజలు అడుగుతారు, రేపు ఎవడని. అచ్చా అది కాకుండా కూడా ఏదైతే మీలాంటి వాళ్ళు అసలు ఈ డిజైన్ బాగాలేదు ఇది బాగాలేదు అని అంటే, వాస్తవికంగా మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు ఒక ఒపీనియన్ చెప్పటం కాదు, నేను చెప్తే కూడా అది ఒపీనియన్ కాదు. ఒక ఇంటలెక్చువల్, ఒక ఇంజనీరు ఇవాళ కొంతమంది ఏమంటారు, అద్భుతమా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంటర్నెట్లో అయితే అంటుందండి. మరి నువ్వు చిన్నప్పుడు అనుకున్నావు ఇట్లా వస్తుందని, బట్ దట్ ఈస్ ద టెక్నాలజీ, సైన్స్, హ్యూమన్ డెవలప్మెంట్. టెక్నాలజీ వస్తే తెలంగాణ అయినా ఏపీ అయినా భరించగలిగే పరిస్థితి అభ్యంతరం లేదు. ఉచితంగా మీరు ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అదే సాధ్యాసాధ్యాలు. మన తాన ఉన్నది ఏంటంటే, నీరుకి ఎంత ప్రాముఖ్యత ఉంది, స్పెషల్లీ హైదరాబాద్ కంటే. దగ్గర 25 లక్షల మోటార్లు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి. 500 నుంచి 1000 వరకు మనం చేస్తున్నాం. అయితే అది కూడా ఎంత పర్చేసింగ్ కెపాసిటీ, 41 TMC వాటరు ఎంత కమ్ముడు పోతుంది ఒకవేళ రైతుల వేరే చర్చలండి. అది అయితే అది వాయబులిటీ, అది శాంక్షన్ ఉంది. 36 శాంక్షన్స్ లో ఏ ఒక్కటి డిజైన్ మార్చినా లేకపోతే అది చేసినా, అది రాజశేఖర రెడ్డి గారు, మీ లెక్క రాజశేఖర రెడ్డి గారితో 12 ప్రశ్నలు వేసిండ్రు. వేస్తే ప్రతి వారిని కన్విన్స్ చేసి శాంక్షన్ ఇచ్చి అప్పుడు ఒక విమర్శ వచ్చింది, మీరు ఒప్పుకోకపోయిన విమర్శ ఏంటంటే, వెంకటస్వామి గారిని సంతృప్తి పరచడం కోసం రాజశేఖర రెడ్డి గారు సరే కానీ ఏదో ముందు తెలంగాణలో ఏదో నడుస్తుంది కదా అని ఇచ్చారనేది ఒక ప్రచారం అయితే వచ్చింది. వెంకటస్వామి గారు పెద్దలు అసలు నాయకుడు మాకేం అభ్యంతరం లేదు, వెంకటస్వామి గారంటే మా గౌరవం, నాయకులు వెంకటస్వామి గారంటే గౌరవం, అది వేరే విషయం. కానీ అనువాదం చేత ప్రాజెక్టుల మీద ప్రతి నాయకుడిని మనం అదే విధంగా వెంకటస్వామి గారు అట్లా అంటే ఒకటి లైట్ గా మాట్లాడటం, అది తెలంగాణ ఆంధ్ర కాదు, అంతే కదా. వెంకటస్వామి గారు సంతృప్తి పరచడానికి అన్నా నేను, అంతే. ఏది ప్రాజెక్ట్ విషయంలో ఆయన సంతోషపడతారు, ఒప్పుకోలేదు. 5 సార్లు హెలికాప్టర్లో పోయినాకాలంలో కూడా పోయినాక ఇప్పుడు ఎందుకు అదే కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ప్రమాదం దానివల్ల అవ్వదని చెబుతున్నారు, మేమేం చెప్పడం కాదు కదా. కాంగ్రెస్ నాయకులు ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏదో విమర్శలు చేయాలా, ప్రతిదానికి విమర్శలు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి విషయంలో విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఎట్లుందంటే, అమ్మ అన్నం పెట్టది అడుక్కొని, అది మమ్మల్ని వాళ్ళు చేయకపోయి మమ్మల్ని పని చేయడానికి. ఇలా మేము ఎలక్షన్ కంటే ముందు మేమేం చెప్పినామండి,
ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన మా మేనిఫెస్టోలో. ఇవ్వాలంటే దానికి అనుకూలంగా డిజైన్లు మార్చాల్సి వస్తుంది, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తుంది, పాత ప్రాజెక్టులకు ఇంకా చర్చలు జరిగి పనులు చేయించాల్సి వస్తుంది తప్ప ఇది వేయొద్దు, అది కట్టద్దు, ఇది రావద్దు, పింఛన్లు ఇయ్యద్దు, ఇంకో మాట ప్రతి దానికి విమర్శలు చేస్తూ ఉంటే మేము ఒకటే చెప్తాం పెద్దల రంగారెడ్డి గారికి, విమర్శ చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇలా మిషన్ కాకతీయ మీద మాట్లాడతారు. అసలు ఇంతవరకు ₹1 డబ్బులు ఎక్కడ కూడా రిలీజ్ కాకపోతే దాంట్లో అవినీతి జరిగిందంటారు. ఆన్లైన్ టెండర్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆన్లైన్ టెండర్లు అండి. మేము ఇప్పుడు ఆన్లైన్ టెండర్లు మేము చాలా స్పష్టంగా ఇస్తున్నాం. మీ కాంగ్రెస్ కాంట్రాక్ట్లో ఎవరు ఉంటే రమ్మనండి ఆన్లైన్లో. ఇవాళ వాటర్ కిట్ది జలారంది మేము ఇచ్చినాం ఇవాళ టెండర్లు, మీరు పాల్గొనండి మీ టెండర్లలో. టెండర్లలో పాల్గొనకుండా ఆన్లైన్లో ఎవరి టెండర్లను ఎవరు ఆపుతారు కొమ్మినేని గారు మీకు తెలియని విషయమా? ఒకవేళ ఆపితే మీడియా ఊకుంటుందా? ఇవాళ మీడియా ఎంత యాక్టివ్ రోల్ ఇంత యాక్టివ్ రోల్ ఉంటే ఒకవైపు మిషన్ కాకతీయలో ఇంతవరకు ₹1 రిలీజ్ కాకపోతే అవినీతి అంటారు, ప్రాణహిత సేవలలో అవినీతి అంటారు, డిజైన్ మారిస్తే అవినీతి అంటారు, ప్రాజెక్టులు చేయకపోతే చేయలేదు అంటారు, చేస్తే ఎట్లా చేస్తారంటారు, ప్రాజెక్ట్ యాత్ర చేస్తారట, ఎట్లా ఎదుర్కోబోతారు పాదయాత్ర? ఇప్పుడు రాహుల్ గాంధీ గత 11 సంవత్సరాల నుంచి అప్రెంటిషిప్ చేస్తుండండి, 11 ఏళ్ళు అయింది. ఇలా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అవుట్ ఆఫ్ ద కవరేజ్ ఉండే, స్విచ్ ఆఫ్ ఉండే ఆయన ఎక్కడ. రాహుల్ గాంధీ వాళ్ళు పాదయాత్ర చేసిన, ఈ ప్రాంతంలో భరోసా యాత్ర చేసిన అది మాకు ఫరక్ అయ్యేది లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడలో కానీ పెద్ద గుండు సున్నలో ఉంది సీనియర్ నాయకులు. అంతేనా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ కూడా దుకాణం బంద్ అయిపోతుంది. మీరు నమ్మిన నమ్మకం కొన్ని వాస్తవాలు నమ్మాలి. మేము 2001 నుంచి 14 వరకు చెప్పుకుంటూ వచ్చినాం, మేము తెలంగాణ తెస్తాం. వినండి, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం తెస్తామంటే ఎవరు నమ్మలే. మీరు కూడా అనేక డిస్కషన్లలో మాట్లాడు, కానీ మేము చెప్పింది చేస్తాం. ఆ సత్తా కేవలం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఏం చేయాలనుకున్న టైంలో కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మీద ముందుకెళ్ళారు కదా, అవునా కదా? ఇక్కడండి తెలంగాణ ఆ పరిస్థితి తెలంగాణ ఇచ్చే విధంగా మేము తెచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే తప్పకుండా దిశకు తీసుకొచ్చినాం. సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వారే, కానీ ఆ పరిస్థితికి తెచ్చింది మేము తెలంగాణ. మీరు కరీంనగర్ లో మీ మీటింగ్ పెట్టుకుని తెలంగాణ ఇప్పుడు రాదు 2014 ఎలక్షన్ తర్వాతే వస్తుందని చెప్పిన తర్వాత కదా ఈ పరిణామాలు. కొమ్మినేని గారు 2009లో ప్రకటింపజేయలేదండి. మా నాయకుడు చివరికి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 11 రోజులు ఆమరణ దీక్ష చేసిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు అండి. అంటే ఒకవేళ ఇంకో స్లోగన్ కూడా ఇచ్చిండు కొమ్మినేని గారు, తెలంగాణ తెచ్చుడా కేసీఆర్ సచ్చుడా అన్నాడు. తెలంగాణ తెచ్చుడా కేసీఆర్ సచ్చుడా అని ఇంకోటి మేము అనేది ఏంటంటే ఒక మాట చెప్తా, కేసీఆర్ గారు ఆల్వేస్ ద ఇంపాసిబుల్ వర్డ్స్ ఇట్ విల్ సేస్ పాసిబుల్ అంటారు. నేను చెప్తా ఉన్నా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కేసీఆర్ గారు ఒక ప్రత్యేకత. కాబట్టి డిజైన్లు మారుస్తాం, చెప్పినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇస్తాం, అవినీతిని అంతం చేస్తూ ఉంటే అసలు అవినీతికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ. రంగారెడ్డి గారు అసలు ఈ అవినీతి పొలం పుట్టింది కాంగ్రెస్ పార్టీ గారు. బోయినపల్లి నుంచి నగేష్ గారు, బోయినపల్లి నుంచి నగేష్ గారు ఒక లైన్ లో ఉన్నారు. నగేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 20 ఏళ్ళు అయినా కానీ ప్రభుత్వంలోకి రాస్తారు వాళ్ళు. అదేమి ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాలు ప్రతి ఒక్కరు వాళ్ళ పార్టీ లీడర్ ప్రతి ఒక్కరు అన్యాయం చేస్తుంది. పబ్లిక్ లో మేలు చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక్కరిని చూపించండి సార్. అదే అంత మరి పాసింగ్ రిమార్క్ మరి దారుణంగా ఉంది మిత్రమా. ఒక్కరిని చూపి నాకు 10 ఏళ్ళు అవుతుంది ఇల్లు కాగితాలు ఇచ్చారు, మొత్తం తిప్పి డ్యూటీలు కూడా పోతానికి వచ్చినాయి, పిల్లల పుస్తకాలు కూడా అమ్ముకున్నాయి, ఇల్లు శాంక్షన్ అటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా అనమాకండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి కొన్నిసార్లు దుర్మార్గాలు ఉంటాయి, కొన్నిసార్లు మంచి మార్గాలు ఉంటాయి, ఏం చేస్తాం. చంద్రశేఖర్, ప్రజల్లో రాజకీయ పార్టీల మీద విశ్వాసం పెరిగే దిశలో మనందరం కొన్ని వ్యవహారికమైన విషయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా ఈ వాదోపవాదాలు, తర్వాత ఉత్తుత్తి హామీలు, దీంతో ప్రజలు ఎప్పుడు మన మీద విశ్వాసం పొందరు, ఈ రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం బీజేపీ వైఖరి తప్పకుండా అండి. ఎందుకంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ సుదీర్ఘకాలం నుంచి మన గోదావరి జిల్లాల నీళ్లు కానీ, కృష్ణానది జిల్లాలు కానీ చాలా సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి కేసీఆర్ గారి జమానా వరకు సుదీర్ఘకాలం నడుస్తూనే వస్తున్నాయి.
వ్యవహారంలో ప్రాజెక్టులు ప్రారంభమై దాని నుంచి ప్రజలు ఫలితాలు పొందడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు డిజైన్లు మార్చారా ఇప్పుడు ఒక పార్టీ వచ్చి మెట్రో అలైన్మెంట్ మార్చి లేకుంటే డిజైన్లు మార్చి ఇది కొన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మనం వదిలేయాలండి. మనం రాజకీయ నాయకులుగా మన అభిప్రాయాలను చాలా స్పష్టంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ముందు కొన్నిసార్లు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని పనులు వేగంగా ఎట్లా కావాలా అనే విషయాన్ని మనం ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు కరువు కాటకాలతో నీటి సమస్యలతో ఈరోజు ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలు కానీ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఈ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి వేగంగా ప్రాజెక్ట్ పనులు ఎట్లా పూర్తి కావాలా దీని విషయంలో అందరు పార్టీలు సమన్వయంతో ఎట్లా ముందు పోవాలని ఒక ఇంపార్టెంట్ అంశం అని. కాబట్టి దీని గురించి అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు జనరల్ గా మాట్లాడి తప్పించుకోదలిస్తే ఓకే, మీరు ఒక మాట చెప్పారు, ఏది బీజేపీ వైఖరి చాలా ఇదిగా ఉండాలి. మరి మీరు వ్యాపం కేసు మీద స్పందించరు, మోడీ గారు ఎందుకు మాట్లాడలేదని రాహుల్ గారు నేను చాలా గట్టిగా మాట్లాడారు. మరి అట్లాగే ఓటుకు నోటు కేసు విషయంలో కూడా మౌనంగా ఓటుకు నోటు కేసులో అని ఆయన చెబుతున్నారు మౌనం ఉండాలి. బీజేపీ నిజంగా మీరు చెప్పినంత స్పష్టత తోటి ప్రజలకు అందరికీ స్పష్టమైన సందేశం ఇచ్చేటట్టు ఆ దేశంలో నిజంగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ మోడీ గారు కూడా మాట్లాడలేదే, అది ఆశ్చర్యం ఉంది. మోడీ కూడా అంత బలహీనుడు అయిపోయాడా? చూడండి, దాంట్లో చాలా స్పష్టం ఉందండి, దాంట్లో తేడా ఏం లేదు. ఉదాహరణకు లలిత మోడీ సంబంధించిన ఇష్యూలో ప్రపంచం అందరికి దేశం అందరికి తెలుసు లలిత మోడీ యొక్క ఇష్యూ కాంగ్రెస్ యొక్క అధికారంలో ఉన్నప్పుడే ఈ ఇష్యూ రేజ్ అయింది. ఆయన లండన్కి ఎట్లా పోయాడండి? ఆయన లండన్ కాంగ్రెస్ జమానాలో. ఇప్పుడు ఆయన కనుక కుంభకోణాలు చేసినప్పుడు ఆయన నా పాస్పోర్ట్ రద్దు చేసి అసలు దేశం ఉంచాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన అలో చేసిందని బయట పోవడానికి. ఆయన అవినీతి ఆరోపణల గురించి మద్దతు చేస్తూ లెటర్ పెట్టలేదండి జీవన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆలోచించాలి. దాంట్లో వినండి దాంట్లో లలిత మోడీకి సంబంధించిన ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో సుష్మాజీ సపోర్ట్ కాంగ్రెస్ కూడా అనలేదు. ఆయన అవినీతిని కాంగ్రెస్ సుష్మాజీ సపోర్ట్ చేసిందని కాంగ్రెస్ కూడా అనలే. మీరు కూడా అనడానికి మీకు ఆధారం లేదు. ఆమె చేసింది ఒకటే విషయం ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రి లెటర్ పెడితే కూడా దాన్ని స్పందించని మోడీ గారు, ఇటు ఓటు నోటు కేసు విషయంలో స్పందించని మోడీ గారు, రెండు రాష్ట్రాలు కొట్లాడుతుంటే హైకోర్టు విషయంలో స్పందించని మోడీ గారు. చంద్రశేఖర్ చెప్పండి. ఆమె లండన్ నుంచి పోర్చుగల్ కు వాళ్ళ మిసెస్ హెల్త్ బాగాలని క్యాన్సర్ లో ఉందని చెప్పి ఆయన ట్రావెల్ డాక్యుమెంట్ క్లియరెన్స్ కోసం దాంట్లో ఆయన అవినీతిని ఆమె ఎట్లా సపోర్ట్ చేసిందండి? దానికి అవినీతికి సంబంధం. అసలు కాంగ్రెస్ వాళ్ళు సంబంధించిన మీ కేంద్ర నాయకత్వమే సుష్మాజీ అవినీతి సపోర్ట్ చేసిందని అనలేదు. సుష్మాజీ అవినీతి ఆరోపణలు ట్రావెల్ డాక్యుమెంట్ క్లియర్ చేయడం వేగవంతం వ్యాపం కేసు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు శుభ ప్రారంభమైనటువంటి కేసు. అది బీజేపీ కేసు. అది కోర్టులు చూసుకోవాలి సార్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాదని ఒకసారి కోర్టు జ్యుడిషియరీ పోయిన తర్వాత ఎట్లా సాధ్యమవుతుందని మన దగ్గర కూడా ఎంసెట్ కుంభకోణాలు జరిగినాయి. ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పుడు ఎంసెట్ సంబంధించిన కన్వీనర్ మనం సస్పెండ్ చేసినాం, ఎంసెట్ రద్దు చేసినాం, అవన్నీ చేసాం. కానీ దిగ్విజయ్ సింగ్ గారు ఆ పని చేయాలి. ఆయన అప్పుడే కనుక మొత్తం రద్దు చేసేసి ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఉండి ఈ లెవెల్ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇంకా నీతి మాటలు చెప్పకపోతున్నారంటే ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని. రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ఉండి దిగ్విజయ్ సింగ్ గారు 10 సంవత్సరాలకి మరి మీరు 68 సంవత్సరాల్లో కాంగ్రెస్ డెవలప్ చేసినటువంటి రాజకీయ సంస్కృతి ఏదైతే ఉందో, కాంగ్రెస్ డెవలప్ చేసిన న్యాయ వ్యవస్థ, ఇక్కడ సంస్కరణ లేని న్యాయ వ్యవస్థ, సంస్కరణ లేని దర్యాప్తు సంస్థలు, ఇది ముఖ్య కారణం. ఓవరాల్ గా సంస్కరణ వస్తే తప్ప ఈ వ్యవస్థ మారదు. ప్రజలను నమ్మించగలిగినరు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టించి మీరు ఏదో నీతి నిజాయితీ అత్యధిం చేస్తారని నమ్మినరు. మీరు ఏ ఒక్కటి చేయలేదు, అత్యధిం రాలేదు. ఉన్న కరప్షన్ కనీసం పాజిటివ్ గా మీరు ఇనీషియల్ రిమార్క్స్ ఏమన్నారు? చాలా స్పష్టంగా ఉండాలి, బాగా స్పందించాలన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనే ఇష్యూ దగ్గర అంశాల మధ్య ఇన్ని అంశాలపై కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఏ ఒక్క అంశాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు అనే ఒక ఫీలింగ్ అయితే హైకోర్టు విషయం ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు స్పందించలేదు. కనీసం వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలను మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందండి. రాజీవ్ గాంధీ ఒక్క నిమిషం రంగారెడ్డి గారు
రంగారెడ్డి గారు, ప్రజలు లేరు, ఇప్పుడు చాలా విన్నారు. ఒక్కటి చెప్పండి, అక్కడ ఆంధ్రాకి నష్టమైంది, తల్లి చచ్చిపోయింది, పిల్ల అని అంత పెద్ద మాటను మాట్లాడి స్పెషల్ స్టేటస్ కోసం మీరు పార్లమెంట్ లో నియమాలు ఎత్తిచ్చి ఆ స్టేటస్ గురించి మాట్లాడక ఇప్పుడు మళ్ళా మేము ఏదో వచ్చేది నాత అంటే మేమంతా తెలుగు వాళ్ళం అంతా పిచ్చేది. రంగారెడ్డి గారు, రాహుల్ గాంధీ అక్కడ పోయి మీరు చెప్పిండ్రు, మీ నాయకుడు చెప్పుకుండ్రు మేము మా వల్ల వచ్చింది ఈ స్పెషల్ స్టేటస్ అని. 10 ఏళ్ళు ఇవాళ 5 ఏళ్ళు కాదు. వ్యవస్థలో లోపాలను గ్రహించాలా. రాజీవ్ గాంధీ హత్య అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా వాళ్ళని మళ్ళీ శిక్ష విధించాలి. మీ జమానా 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నారు కదా, సోనియా గాంధీ అధికారం ఉన్నారు కదా, వ్యవస్థలో లోపాలను మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కరప్షన్ కూడా ఒక లోపం ఉంది, దానికి శిక్షలు ఉన్నాయని చెప్పి అవన్నీ లేవు. అద్భుతం చేస్తామంటే సంస్కృతి డెవలప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఓకే, సాంబిరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. 3,000 రూపాయలతో ఎకరానికి నీరు వచ్చే ప్రాణహిత ప్రాజెక్ట్ ని ఇలా కాంగ్రెస్ వాళ్ళు లక్ష రూపాయలు చేశారు. 3,000 వస్తుందా సార్? 3,000 రూపాయలతో వస్తుందా నిజంగా? అవును సార్, అయిపోయి మేము అప్పుడు ప్లానింగ్ కూడా ఇచ్చారు. జయప్రకాష్ నాయుడు లాంటి వాళ్ళు ప్లానింగ్ కూడా చెప్పారు ఆ రోజు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు. వైఎస్ గారు అంటే ఆ ప్లానింగ్ ని సపోర్ట్ చేశారు. ఆయన సడన్ లా చివరికి చనిపోయారు ఆయన. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కానీ చేసేది ఏంటంటే, వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి చేకూర్చడం కోసం చేస్తుంది తప్పితే వీళ్ళు ప్రజల కోసం చేస్తుంది ఏం లేదని నేను ప్రధానంగా చెప్తున్నాను. కరప్షన్ అంటే ఎన్ని టీఎంసీలకు ఎట్లా వస్తుంది ఏమైతే చెప్పండి. 3,000 అంటే ఎన్ని టీఎంసీ వస్తుంది చెప్పు. చెప్పకుండా ఊరికే నీళ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చడానికి సంబంధించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటటువంటి ఒక అవిభక్త కవలలుగా ఉన్నటువంటి పరిస్థితి. మా ప్రాజెక్టులు ఏవో మేము కట్టుకుంటాం, మీకేంటి బాధ అనేటటువంటి వాదన చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఒక మీ దారిని మీరు పోతూ ఉంటే ఎఫెక్ట్ అవుతుంది ఆ ఏపీ కనుక మేము కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చడానికి సంబంధించి వాళ్ళకు అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ప్రాజెక్ట్ అసలు కేంద్రం దగ్గర పెట్టి పంచాయతీ తీర్చమనేటటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరగడం లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు Section 8 అనేది ఆల్రెడీ చట్టంలో ఉంది కదా, దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నారు. అంటే వాళ్ళు Section 8 గురించి ఎంత రాద్ధాంతం చేశారు. ఇవాళ Section 8 పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి స్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చారు. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళ మీద కేసు పెడతారు, నోటుకు కోట్లు కేసు పెడతా ఉన్నప్పుడేమో ప్రాణహిత చేవెళ్ల ఇంకా ఈ Section 8 ఇవన్నీ కూడా రాద్ధాంతం చేస్తారు. వాళ్ళు రాజీ పడిన తర్వాత ఏమో ఈ ప్రాణహిత చేవెళ్ల మీద అభ్యంతరాలు ఉండవు, Section 8 మీద అభ్యంతరాలు ఉండవు, ఇంకేమీ. ఓకే, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ యాత్ర చేపడుతుందంట, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తారనేటటువంటి దాని మీద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అపోజిషన్ గా వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాల మీద మేము చాలా సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండడం కోసం తెలుగుదేశం పార్టీతో మీకు ఉన్నటువంటి కొద్ది గొప్ప ఓట్లని వేయించింది మీరు, దగ్గరుండి వేయించింది మీరు, మీ నాయకులను అటు పంపించింది మీరు, అంతా చేసి ఇవాళ చంద్రబాబు తీసుకోలేదు కదా కొందరిని, కొంతమంది వ్యక్తులుగా ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపుగా ప్రయత్నం చేసింది. మొత్తం కూడా అధిష్టానం ఏ వైఖరి అవలంబించింది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కక్ష కట్టినట్టు వ్యవహరించి చివరికి చంద్రబాబు గారు వచ్చినా పర్వాలేదు, మేము పోయినా పర్వాలేదు, చంద్రబాబు గారు వచ్చినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాకూడదు. మరి మీ ఇద్దరు ప్రధాన శత్రువు అయినప్పుడు అట్లాగే చేస్తారు కదా, ఎవరైనా మీరేనా అట్లాగే చేస్తారు కదా. శత్రువు కారణం ఏంటంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి శత్రువు కారణానికి కారణం ఏంటి? ప్రజలు ఇమేజ్ సంపాదించుకోవడం, అంతేనా? అంతకు మించి వేరే ఏమన్నా ఉందా? అంతకు మించి వేరే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు డిజైన్ గురించి, డిజైన్ మార్చ గురించి, కొత్త ప్రాజెక్టుల గురించి.
నేను అనేది ఏంటంటే కొమ్మినేని గారు, అసలు తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించిందే నీళ్లు నిధులు నియామకాలు. మా స్లోగన్ అదండి కొమ్మినేని గారు, మా నీళ్లు మాకు కావాలి. ఈ పాయింట్ ఆ రోజు చెప్పలేదు. వినండి, ఈ పాయింట్ ఆ రోజు చెప్పలేదు. నీళ్లు నిధులు నియామకాలు, మా కాళ్ళ కింద నుంచి నీళ్లు పోతే మేము కంటతడి పెట్టుకున్నాం కొమ్మినేని గారు. ఇలా మా నీళ్ళ నాపుకుంటే, మా డిజైన్ మార్చుకుంటే, మా ప్రజలకు సాగునీరు ఇస్తుంటే ఇది ఎక్కడ ఇబ్బంది అండి? రంగారెడ్డి జిల్లా సబితాంద్రారెడ్డి గారు అన్నారు మాకు అన్యాయం చేస్తారని అడిగారు. వారికి అన్యాయం చేస్తున్నారు. ఒక్క మాట కొమ్మినేని గారు, మేము ఆ రోజు మా కాళ్ళ కింద నుంచి నీళ్లు పోతే మేము కంటతడి పెట్టుకున్నామా లేదా? మేము కొట్లాడింది నీళ్ళ గురించి, కొట్లాడింది నిధుల గురించి, కొట్లాడింది దాంట్లో డైలీ కిరికిరి పెడితే ఎట్లాంటి వీళ్ళు వచ్చి ఎవరైనా ఈ మాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఏందండి? పక్క రాష్ట్రంలో మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, నవ్యాంధ్రప్రదేశ్ ని బాగు చేసుకోండి, ప్రాజెక్టు డిజైన్ చేసుకోండి. 1,00,000 ఎకరాలు ఇస్తే మీరు 2,00,000 ఎకరాలు ఉపన్యాసం కాదు. నీళ్ల విషయమో లేకపోతే ఇద్దరికి చంద్రబాబు గారు ఏపీ దిగువన ఉంది కాబట్టి ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని పేరిట ప్రపంచంలోనే పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో మేము మా డిజైన్ మార్చుకుంటే దాని మీద మాట్లాడడం ఏంటంటే ఇవాళ 40,000 కోట్లతో ఆ డిజైన్ విషయంలో అక్కడ ఎంత అవినీతి జరుగుతుంది. అట్ట సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రైతుల భూములు తీసుకొని సింగపూర్ కంపెనీకి ఇచ్చి 1,00,000 కోట్లు దండుకుంటా ఉంటే ఆయన మీద మాట్లాడకుండా అటెన్షన్ డైవర్షన్ చేసి తెలంగాణ ప్రాంతంలో నీళ్లు నిధులు డిజైన్ల మీద ప్రాజెక్టుల మీద మీరే అక్కడ ప్రచారం చేసినట్టు ఏమంటామంటే వైఎస్ఆర్సీపీ రాజధాని గురించి మాట్లాడండి, రైతుల భూముల గురించి మాట్లాడండి. ఒకవేళ ఏదైనా పెద్ద స్కామ్ స్కీమ్ జరుగుతుందంటే ప్రపంచంలో #1 స్కామ్ స్కీమ్ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో జరగబోతుంది. మీరు చూడండి, 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటే చెప్తానే ఉన్నా ఆ విషయం మొదటి నుంచి చెప్తానే ఉన్నా. నిన్న కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడినటువంటి అక్క అక్కడ గంత పెద్ద అవినీతి జరుగుతుంది ఆ రాష్ట్రంలో, గక్కడ ఎదిరించండి, గక్కడ విమర్శించండి, గక్కడ ధర్నాలు చేయండి, రస్తారోకాలు చేయండి. ఏపీ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు నిన్న ప్రత్యేక హోదా మీద ధర్నా చేశారు. వారు ఆ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము జనాన్ని మోసం చేయడానికి ఏం చేస్తున్నాం, కంటి తుడుపు చర్య అని అన్నారు. అంతేకాకుండా ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బుద్ధి చెప్పడం కోసం చేశాను తప్పితే అయ్యేది కాదు, మంత్రాలు చింతకాయలు రాలుతాయి అన్నారు. అయితే టీడీపీ ఎంపీలు మాత్రం మేము పోరాడుతాం, మిగతా వాళ్ళు మాత్రం మేము పోరాడుతున్నాం, ఏదో ఆయన ఏదో అన్నారు కానీ పట్టించుకోవద్దని అంటున్నారు. అయితే బీజేపీ వాళ్ళు ఇట్లయితే మేము కూడా ధర్నాలు చేయాల్సి వస్తుందని అన్నారని కమ్మబాటి హరిబాబు గారు వాళ్ళు అన్నారని ఈ వార్తలు వచ్చి. అయితే నిజంగానే మిత్రపక్షంలో భాగస్వామిగా ఉన్న, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎంపీలు ధర్నా చేయడం ద్వారా ఈ విషయంలో ముందుకు వెళ్ళగలుగుతారా లేదా అన్న దానిపై చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం.